ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ సంతోషకరమైన క్రిస్మస్ దినాలలో ఉన్నాం. ఈ దినాలు ఇవి ఆనందించేటటువంటి శ్రేష్టమైన దినాలు. ఈ క్రిస్మస్కి మనం అనేక విధాలుగా జరుపుకోవచ్చు. సండే స్కూల్ క్రిస్మస్, అలాగే యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, అలాగే క్రిస్మస్ ఈవ్ అన్ని విభాగాలు కలిపి క్రిస్మస్ ఈవ్ చేస్తారు. అలాగే కృతజ్ఞత క్రిస్మస్ ఇంట్లో మన గృహాలలో పెట్టుకొని, అలాగే కాలనీ క్రిస్మస్ ఆ యొక్క ప్రజలకు చుట్టుపక్కల వాళ్ళకి దేవుని వాక్యం అందించడానికి, ఇలాగా అనేకమైనటువంటి క్రిస్మస్ జరుగుతున్నాయి. కానీ పురుష క్రిస్మస్ మాత్రం జరగట్లేదు కదా. అయితే అది కూడా మనం ఏదో రోజు స్టార్ట్ చేద్దాం. అయితే క్రిస్మస్ అనేది మనకి చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి శ్రేష్టమైన పండుగ. ఇందులో వెలుగుల పండుగ అని అంటారు. అలాగే ఇది ఆనంద పండుగ అని అంటారు. ఇది అర్పణల పండుగ అని కూడా పిలవవచ్చు. ఈ శ్రేష్టమైన పండుగలో ప్రధానమైన పాత్ర కలిగిన వారు ఉన్నారు. వారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వారిలో ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఈ క్రిస్మస్ ఏంజల్స్ అని నేను వాక్యాంశం కింద పెట్టాను. క్రిస్మస్ ఏంజల్స్ అంటే క్రిస్మస్లో యేసు క్రీస్తు కోసం వాడబడినటువంటి అనేక మందిలో ప్రథమమైన వారు దేవుని యొక్క దూతలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రియ దేవుని పిల్లరా, దేవుని యొక్క దూతలు, ఈ దూతలు అని అంటే వాళ్ళు మెసేంజర్స్. మనం గమనిస్తాం, ఈ దూతలు అంటే మనుషులకు మధ్య వీరి సమాచారాన్ని అందించేటటువంటి వారిని దూతలు అని అంటారు. అలాగే ఒక రాజ్యాన్ని నుంచి మరో రాజ్యానికి మధ్యవర్తులుగా ఉండి సమాచారాన్ని, లెటర్స్ తీసుకెళ్లేవారు ఆ కాలంలో. వారిని మరి ఏమంటారు అంటే వాటిని కూడా దూతలు అని అంటారు. అలాగే దేవుని బిడలుగా, మరి దేవుని యొక్క బిడలైనటువంటి వారిని కూడా దూతలు అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అన్నాడు, నా దూతను మీకు ముందుగా పంపిస్తాను అని దేవుడు చెప్పాడు. అది ఎవరికి అంటే మరి తన ప్రజలైనటువంటి వారికి చెప్పాడు. అది దేవుని దూతగా తన యొక్క సేవకుడుగా మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక వారికి ముందుండి నడిచి వారిని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క దూతలు అనేవి మనం గమనిస్తున్నప్పుడు నలుగురు పేర్లు మనము చూడగలం బైబిల్లో. మిగిలినవి చరిత్రలో మాత్రం కొన్ని పేర్లు ఉన్నాయి. అయితే పిల్లరా, ఒక్కొక్క బాధ్యతను కలిగి వారు ఒక టీం వర్క్ లాగా చేస్తారు. వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క టీం వర్క్ లాగా చేస్తూ ఉంటారు. గబ్రియలు తన యొక్క పని ఏమిటి అంటే ఒక శుభవార్తను అందించుట, దేవుని నుండి వచ్చు వార్తను అది అనేకులకు అందించుట అనేది మనము చూస్తూ ఉంటాం. అలాగే మిఖాయేలు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ మిఖాయేలు పోరాడేటటువంటి తత్వము కలిగినటువంటి దూతగా మనము గమనించగలము. పోరాడే తత్వము కలిగినటువంటి ఒక దూతగా మనము గమనిస్తూ ఉంటాం. అయితే పిల్లగా మనము ఈ ఒక్క దూత యొక్క శక్తి ఎంతవరకు ఉంటుంది? ఒక దూత శక్తి అని మనం ఆలోచన చేస్తే, అశ్షూరీయులతో యుద్ధము జరిగినప్పుడు అశ్షూరీయులలో ఒక దూత ఎంతమందిని చంపారు? ఐడియా ఉందా ఎవరికైనా? ఒక్క దూత 1,85,000 మందిని చంపారట. ఎంతమందిని? ఒక దూత 1,85,000 మందిని చంపేశారట. అంటే ఒక్క దూతకి అంతశక్తి ఉంటే
మరి దేవుని యొక్క దూతలకు మిగిలినటువంటి అనేకమైనటువంటి శక్తిలో కలిగినటువంటివి దేవుని యొక్క దూతలు. కొన్ని దేవుని దూతలు ఎన్నున్నాయి, లెక్క పెట్టగలమా? అంటే మనము ఆకాశపు నక్షత్రాలను మనము చూడగలమా? వాటిని లెక్కించగలమా అంటే లెక్కించలేము. అదే రీతిగా దేవుని యొక్క దూతలు కూడా లెక్కింపలేనంత విస్తారమైనవిగా దేవుని దూతలు ఉన్నాయి. కాబట్టి దేవుని దూతలు ఎందుకొరకు, అవి ఏం చేస్తున్నాయి అని మనం చూసాము. ప్రియులారా, దేవుని యొక్క దూతలు దేవుని యొక్క పరిచారకులు అని చెప్తున్నాడు. దేవుని దూతలు ఎవరండి? దేవుని యొక్క పరిచారకులు. దేవుని దూతలు దేవుని యొక్క పరిచారకులు. ఈ పరిచారకులలోనే దేవుని బిడల కోసం ప్రత్యేకంగా ప్రొటెక్షన్ ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొన్న వారం మనం ధ్యానం చేశాం. ఇమ్మానుయేలు మాటకు అర్థం దేవుడు మనకు తోడు, దేవుడు మనకి తోడై ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ దూత అనేవారు ఎవరికి తోడుగా ఉంటారని మనం చెప్పాము. ఎవరికి తోడుగా ఉంటారట దేవుని దూత? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూత కావలి నుండి వారిని రక్షిస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు గల వారి కోసం దేవుడు దూతలను ప్రొటెక్షన్ గా మనకు ఏర్పాటు చేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కొరకు దేవుని దూతలు అంటే దేవుని కొరకే, దేవుని కోసము దేవుని పని చేయడానికి, దేవుడు ఏమి చెబితే అది చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఏది తూచా తప్పకుండా చేయగలిగినటువంటి ఆ దూతలు దేవుని పని చేసేవారు. కాబట్టి ఈ దేవుని దూతలను గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? పరలోక ప్రార్థనలో నేర్పించారు తన శిష్యులకు. ఆ పరలోక ప్రార్థనలో ఏమని చెప్పారు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నది. అంటే పరలోకములో ఏమి జరుగుతుంది అంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతుంది. దేవుని చిత్తం ఏమిటి? అది దేవుని యొక్క ప్రణాళికలు అనేకమైనవి ఉన్నాయి. దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి పరిచారకులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి దూతలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని మాట తూచా తప్పకుండా వాటిని ఏం చేస్తున్నారంటే పాటిస్తున్నారు. దేవుడు చెప్పిన ప్రతి పనిని చేస్తూ ఉన్నారు. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారు దేవుని దూతలు. కాబట్టి ఈ రోజున భూమి మీద కూడా అలాగే ఉండాలి అని దేవుడు నేర్పించిన ప్రార్థనలో చెప్తున్నారు యేసుప్రభువారు. ఆయన ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున ఎలాగైతే దేవుని చిత్తం జరుగుతుందో భూమి మీద కూడా అలాగే జరగాలి అనేటటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి అనేది, మనము అలా చేయాలి, ఇక్కడ కూడా అందరూ అలా చేయాలి అని నేర్పిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ప్రియులారా, పరలోకములో దేవుని దూతలు దేవుని చిత్తమును నెరవేరుస్తున్నారు. ఆయన పరిచారకులుగా కొనసాగుతున్నారు. అలాగే ఆయన బిడల కొరకు దేవుని దూతలు ఒక కాపుదలగా, ఒక ప్రొటెక్షన్ గా వారు రక్షించడానికి ఉన్నారు. ఈ రక్షించడానికి ఏర్పాటు చేయబడిన దూతలు ఈ తన బిడల పక్షంగా పోరాడుతూ ఉన్నారు, విజయాలను సాధిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ దూతలను గురించి మనం ఇంకా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనము ప్రధానమైనటువంటి దూతగా ఓ దూతున్నారు. అది మనకి తెలిసినటువంటిదే. ఎవరు ఆ దూత? ప్రధానమైన దూత, పడిపోయిన దూత, పడగొట్టబడిన దూత. ఎవరు? లూసిఫర్. ఏమిటి? అపవాది అయినటువంటి సాతానుడు భూమి మీదకి పడద్రోయబడ్డాడు. కారణం ఏమిటి మనకి తెలుసు. వానికి పెట్టిన పేరు తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఏం పేరంట? అపవాదికి పెట్టబడిన మొదటి పేరు తేజో నక్షత్రము, అది వేకువ చుక్క. ఇలాంటి తేజో నక్షత్రము శ్రేష్టమైనటువంటి ఘనత కలిగినటువంటి దూతగా ఉన్నటువంటి ఈ తేజో నక్షత్రముగా, వేకువ చుక్కగా, దూతల కంటే ప్రధానమైన దూతగా ఉన్నటువంటి అధికారము కలిగినటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి దూత
ఏం చేయబడింది చెప్పండి. ఇందాక చెప్పుకున్నాం, పరలోకములో దూతలు ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఈ దూత, ఏ దూత? లూసిఫర్, ఈ అపవాది సాతానుడు అనే దూత మాత్రం తను దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వ్యతిరేకమైన ఆలోచన? దేవుని యొక్క సింహాసనములకు పైగా నా సింహాసనాన్ని స్థిరపరచుకోవాలి అంటే తను దేవునితో సమానునిగా ఎంచుకుంటున్నాడు. దేవునితో సమానునిగా చూస్తూ ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉన్నాడో తన ఆలోచన మంచిది కాదు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? తనతో పాటు మిగిలిన వాళ్ళని కూడా పాడు చేస్తాడు. కాబట్టి భూమి మీదకి తోసివేశాడు. చాలా చోట్ల గుంపులుగా ఏర్పడతారు, ఒక టీమ్గా ఏర్పడిపోతుంటారు. సంఘాలలో కూడా అలాగే ఉంటూ ఉంటారు కొన్ని చోట్ల. అంటే నా తరపున కొంతమంది, మరొక వ్యక్తి తరపున కొంతమంది, ఏంటి అంటే సపోర్ట్గా గ్రూపులుగా డివైడ్ అయిపోతూ ఉంటారు. ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తారంటే వాళ్ళ పక్షంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మీద పడిపోతూ ఉంటారు, గొడవలు ఆడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా మనకి తెలియదేం కాదు, తెలిసినటువంటిదే ప్రియులారా. కానీ ఈ అపవాది అయిన సాతానుడికి కూడా టీము ఉంది, కొందరు దూతలు ఉన్నారు, తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియులారా, మంచిగా చేసేటటువంటిది వేరు, చెడు కోసం ఆలోచించేది వేరు. దేవుని బిడలుగా, దేవుని యొక్క బిడలమైన మనము ఏం చేసినా కూడా మంచిది మనం దృష్టిలో పెట్టుకోవాలి. దేవుని యొక్క పనిని అది మంచిది అయితే కనుక ఆ మంచి పని కోసం మనమందరం కూడా మనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. మనమందరం కూడా ఆ మంచి పని ఎవరు చేస్తున్నారో ఆ మంచిది దేవుని చిత్తమా కాదా ఎరిగిన వారమై దాని కొరకు మనం కూడా మన చేయి కలిపి, మన నోరు కలిపి మనం పనిలో ముందుకెళ్ళాలి తప్ప ప్రియులారా ఇక్కడ భేదాలు ఉండకూడదు. కొందరైతే కులము అనే ఒక భేదాన్ని చూపిస్తారు. నా కులపు వాళ్ళు అని సంఘాలలో కూడా కులాలు ఏర్పడిపోయాయి. నా కులము వాళ్ళు అని కులం వైపు వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది. కానీ మంచి ఏంటో వాళ్ళకి అనవసరం ప్రియులారా. అది దేవుని పని అనేది వాళ్ళు ఆలోచించరు. మరి కొందరేమో మా యొక్క ఊరు వాళ్ళు అంటే మా ఏరియా వాళ్ళు అనేటటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది వాళ్ళ దగ్గర సపరేట్ అయిపోతూ ఉంటారు. మరి కొందరేమో మా ఇంటి పేరట వాళ్ళు, మేమందరం ఒకటిగా ఉండాలి అనే భేదంతో కొంతమంది సపరేట్ అయిపోతూ ఉంటారు. ఒకనొక సమయంలో నాకు హెల్ప్ చేశారు, నాకు సపోర్ట్ గా నిలబడ్డారు, కాబట్టి ఇప్పుడు నేను కూడా ఏం చేయాలి? సపోర్ట్ గా ఉండాలి అంటూ ఇలాగ డివైడ్ అయిపోతూ ఉంటారు. చాలా గ్రూపులుగా ఏర్పడతా ఉంటారు. ప్రియులారా, ఇది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తము, దేవుని పని జరగాలి, అది నీతిగా జరగాలి, యథార్థంగా జరగాలి, హృదయపూర్వకంగా జరగాలి. దేవుని పని ప్రియులారా కల్మషము లేని హృదయంతో చేయాలి. అక్కడ భేదాలకు ఏ మాత్రం తావు లేకూడదు ఉండాలి ప్రియులారా. అది దేవుని పని, ఇది నా పని కాదు, ఇది దేవుని పని, ఇది దేవుని సంఘం అని ఎప్పుడైతే మనం భావించి దేవుని చిత్తానికి లోబడి చేస్తామో దేవుని ఆశీర్వాదాలు, ఆయన దేవుని మెండుగా మనకి కలుగుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు వేరేగా చూస్తామో అపవాది జీవితం ఏమైపోయింది? ఏమైనా దేవుని సింహాసనములకు పైగా ఏమైనా వేసుకుందామని అనుకున్నాడంతే, కానీ వేసుకోగలిగాడా? సమానునిగా చేసుకోగలిగాడా? దేవునితో ఎవరైనా సమానులు కాగలరా? అయ్యా నీతో సమానులు ఎవరు? నీకు సమానులు ఎవరు? దేవునితో సమానులుగా ఉండగలరా? అందుకనే పరమగీతముల గ్రంథములో చూస్తాం, నీవు 10,000 మందిలో పోల్చదగిన వాడవు అని అంటాడు దేవుడు. ఎంతమందిలోనండి? ఎంతమందిలో? మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలలో ప్రియులారా గొప్పవాడు, మంచివాడు ఎవరు అని మనిషి గురించి అడిగితే అనేక పేర్లు చెప్తారు. దేవుడు ఎవరు అని అడిగితే అనేకమైన పేర్లు చెప్తారు. కానీ మంచివాడు ఎవరు అని అడిగితే చెప్పగలిగేది ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే భూప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు కూడా యేసుక్రీస్తుని నమ్ముతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు,
వంటి వారు ఎవరు కూడా లేరు అని దేవుని భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి అలాంటి వాడు 10,000 మందిలో పోల్చదగిన వాడు అని ఒక వర్ణన సొలొమోను ఆ పరమగీతాలలో వర్ణిస్తున్నాడు దేవుని. అలాంటి దేవునికి సమానునిగా చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి అపవాదిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? భూమి మీదకి త్రోసివేశాడు. అతనే కాదు, అతనికి సపోర్ట్ చేసిన వారిని కూడా ఏం చేశాడు? భూమి మీదకి త్రోసివేశాడు. అందుకని అక్కడ నుండి దేవునిని పడగొట్టలేకపోయాను, దేవుని సింహాసనానికి సమానంగా నేను కూడా ఉండలేకపోయాను. కాబట్టి భూమి మీద దేవుని బిడ్డలను కూడా నాశనం చేయాలి, భూమి మీద దేవుని చిత్తం జరగకుండా చూడాలి అని ప్రారంభం నుండి మొదలు పెట్టాడు అపవాది తన తంత్రములతో కుతంత్రములతో. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ అపవాది మాటలు వినుట ద్వారా అపవాది వలన ఏమైపోయారు? నశించిపోయారు. ఈ ప్రధాన దూతగా ఉన్న అధికారాన్ని, మంచి శ్రేష్టమైన జీవితాన్ని ఈ దూతగా ఉన్నటువంటి సైతానుడు పోగొట్టుకున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మిగిలినటువంటి దూతలు ఉన్నారే, గాబ్రియేలు దూత గాని, అలాగే మిఖాయేలు దూత గాని, అలాగే రఫాయేలు గాని, రఘుయేలు గాని, ప్రియులారా, ఈ దూతలైనటువంటి వారు మాత్రం ప్రథమమైనటువంటి స్థానంలో ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆ స్థానము నాటికి నేటికి చివరి వరకు కూడా ఏ మాత్రం కూడా అది చెక్కు చెదరదు. కారణం ఏంటంటే వారు ఎన్నటన్నిటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి దూతలుగా ఉన్నారు. అందుకని మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనము ఒకసారి చదువుకుందాం. 103వ కీర్తన 20వ చరణము ఒకసారి చదివి వినిపించండి. 103వ కీర్తన. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. దూతల గురించి చెబుతూ ఏమంటాడు? దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఏం చేయాలి? ఆయనను సన్నుతించుడి. అంటే ఆయన దూతలు ఆయన చిత్తాన్ని, ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనము ఈ క్రిస్మస్ లో అని మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే గాబ్రియేలు అనేటటువంటి ఈ దేవుని దూత ఎవరి దగ్గరికి వచ్చారు, ఎక్కడెక్కడికి వచ్చారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా దర్శించినటువంటి వారిని ఎవరిని దర్శించారట? దూతలు. ఈ గాబ్రియేలు దూత మొదటిగా దర్శించినది ఎవరిని చెప్పాలమ్మా? జకర్యా యాజకుడు అయినటువంటి జకర్యాని దర్శించారు. ఈ యాజకుడు అయినటువంటి జకర్యాని దర్శించినటువంటి ఆ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు, మరి ఈ జకర్యా ఎలిజబెత్ గురించి మనకి తెలిసినటువంటిది. వీరు మరి ఫ్యామిలీ చాలా నీతి కలిగిన, యథార్థత కలిగి, దేవుని పనిలో, యాజక ధర్మములో వారు ఏమాత్రము కూడా విడవక చక్కగా వారు వృద్ధాప్యం వచ్చే వరకు దేవుని పని చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు. దేవుని ఆశించని వారు, దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని పని చేసే శ్రేష్టమైనటువంటి యాజకులలో వీరి యొక్క ఫ్యామిలీ ఉంది. కానీ ఇంత దేవునిలో ఉన్నా, ఇంత దేవుని సేవ చేసినా, ఇంతగా దేవుని పరిచర్యలో ఉండి నమ్మకంగా ఉన్నా కూడా వారు ఒక లోపముతో వారి జీవితాన్ని గడిపారు. ఆ లోపము విడుదల లేదు అనేటటువంటి వేదనతో తమ జీవితాన్ని గడిపారు తప్ప ఏ రోజు కూడా దేవుడు అన్యాయం చేశాడని కానీ, ఇంతకాలం వచ్చినా కూడా దేవుడు మాకు కనికరించలేదు అని దేవుని మీద ఏ మాత్రం కూడా వారు నిందలు వేయలేదు, బాధపడలేదు. అయినా కూడా దేవునికి ప్రార్థిస్తూనే వచ్చారు. అందుకనే ఇక్కడ ఈ యథాప్రకారంగా ధూపము వేయడానికి వెళ్ళాడు ఈ జకర్యా గారు. ఆ ధూప వేదిక యొద్దకు ధూపము వేయడానికి వెళ్ళేసరికి అక్కడ దేవుని యొక్క దూత ప్రత్యక్షమై అక్కడ ప్రార్థిస్తున్నటువంటి అతని దగ్గరికి వెళ్ళి దేవుని దూత చెప్పిన మాట,
ప్రియులారా 11వ వచనం 10-11 వచనాలు. ధూప సమయమందు లూకా 1వ అధ్యాయము 10-11 వచనాలు. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడిన వాడాయను, భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు. ఇక్కడేంటి? జకర్యా జీవితాన్ని మనం ఆలోచన చేస్తుంటే దేవుని దూత ఇచ్చే ఒక ధైర్యం ఏంటంటే, మొదటిగా తనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. భయపడకు, భయపడకు, భయపడకు అని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ జకర్యా నీ ప్రార్థన వినబడి, ఏం ప్రార్థిస్తున్నాడు? ప్రార్థన వినబడడానికి ఏం ప్రార్థించాడని అర్థం, అంతే కదా. తన యొక్క అంటే సందర్భం ఏంటి? అక్కడ దేవుని దూత ఎందుకు వచ్చారో అది చెప్పాలి కదా. అంటే ఏంటి? దేని కొరకు? దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో ఆలోచించండి. దేవుని కోసం, యేసయ్య కోసం ఒక ముందుగా పంపబడినటువంటి వ్యక్తి యోహాను. ఆ యోహానుని ఇవ్వడానికి ఎవరి గర్భం ఇవ్వాలి? ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? దేవుని ప్రణాళిక ఎవరి మీద ఎలా ఉంటుందో మనకి తెలియదండి. అందుకే దేవుని చిత్తానికి లోబడడం అనేది ఎందుకు అంటే, దేవుని చిత్తము ఎక్కడ, ఎవరి విషయంలో ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియదు. జకర్యా ఎలిజబెత్ అనుకోలేదు మా గర్భమున ఒక మంచి బిడ్డ పుడతాడు అని వాళ్ళు అనుకోలేదు. నిరుత్సాహం అని కాదు, కానీ వృద్ధాప్య వయస్సులో వచ్చినా కూడా, దేవుని పని చేసినా కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూనే వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఓ సమయం అనేది వచ్చిందే. ఆ సమయంలో దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమయంలో ఇగో యోహానుని పంపించాలంటే, యోహానుని ఆ స్థలంలోనికి పంపించాలి కుమారుడైన క్రీస్తు కొరకు. అంటే ఒకే ఒక ఫ్యామిలీ ఉంది, నీతి కలిగిన ఫ్యామిలీ, యథార్థత కలిగిన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ జకర్యా, ఎలిజబెత్. వారిని ఏర్పాటు చేసుకోవాలి అని దేవుడు ప్రణాళిక చేసి దేవదూతను పంపించి చెప్తున్నాడు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోహాను యొక్క ఏమిటి? చిన్నగారు ఈ యోహాను గారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోహానుని దేవుడు ఇవ్వడానికి శ్రేష్టమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. మనం దేవుని చిత్తానికి లోబడదాం. ఎప్పుడు మన జీవితంలో మేలులు జరగలేదని బాధపడద్దు, దేవుడు నన్ను కనికరించలేదని దుఃఖపడద్దు. వాళ్ళు ఎంతో బాగున్నారు, నా పరిస్థితి ఏంటి, ఇలాగైపోయింది, నేను ఎందుకు ఇలా వెనకబడిపోయాను, నా పరిస్థితి, నా స్థితి ఏంటి అని ఎప్పుడు దిగులు చెందద్దు. ఎందుకు తెలుసా? తగిన సమయం అందు దేవుడు తగిన రీతిగా మనల్ని హెచ్చిస్తాడు, ఏర్పాటు చేసుకుంటాడు అనడానికి ఇదే ఒక గొప్ప ఉదాహరణ. వృద్ధాప్యంలో ఉన్నా కూడా అప్పటి వరకు ప్రార్థిస్తున్న ఈ జీవితంలో కరెక్ట్ టైంలో దేవుడు ఏం చేశాడు? యేసయ్య కోసం యోహానుని పంపిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ భార్య గర్భవతి అయి కుమారుడి ఉంటుంది, ఆయనకి యోహాను పేరు పెట్టుతూ అన్నాడు. ఆ పుట్టబోయే బిడ్డ కూడా ఎలాంటి వాడు చెప్పండి, చూడండి ఎంత అద్భుతమైన, చూడండి ఎంత మాట. ఆ పుట్టబోయేటటువంటి బిడ్డ ప్రభు దృష్టికి గొప్పవాడు. తర్వాత అతడు ఆ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడు. మూడవది, అనేకులను ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పుతాడు. పిల్లల తండ్రుల హృదయం పిల్లల తట్టుకు, పిల్లల హృదయము తండ్రుల తట్టుకు, అలాగే అవిధేయులైనటువంటి వారిని జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయతప్యుడై ఉన్న ప్రజలను సిద్ధపరచడానికే ఇతడు ఏలియా యొక్క ఆత్మ శక్తియు గలవాడే నీకు ముందుగా వెళ్తాడు. అతను పుట్టడం ద్వారా నీకు ఆనందము, అనేకులు సంతోషము కలుగుతుంది అని చెప్పాడు. అంటే ఈ పుట్టబోయేటటువంటి బిడ్డ గురించి ముందుగానే ఈ దూత చెప్తున్నారు. అంటే ఎంత గొప్ప విషయమో మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఈ యోహాను
ఎంత శక్తి కలిగిన వాడు, ఎంత పవర్ఫుల్ కలిగినటువంటి సేవ చేశాడో, యేసయ్య కోసం ఎంతమందిని సిద్ధపరిచాడో మనందరికీ జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, అనేక మంది శిష్యుల్ని ముందుగానే యేసయ్య కోసం సిద్ధం చేసి ఉంచాడు. అదే యేసయ్య వెళ్ళి వాళ్ళని ఏర్పాటు చేసుకుని యేసయ్య పిలిచాడు. ఈ యోహానుతోనే యేసయ్య బాప్తిస్మం తీసుకున్నారు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటులో ఈ జకర్యా ఎలిజబెత్ ఉంటే, ప్రియులారా, ఈ యొక్క దూత ప్రతి క్షణము కూడా ఈ ఎలిజబెత్ని జకర్యాని ధైర్యపరిచి వాళ్ళని బలపరిచిన ఒక సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఆలోచన చేస్తే ఇంకెవరిని దర్శించారట? ఎలిజబెత్ జకర్యాని దర్శించారు ఫస్ట్. సెకండ్ ఎవరిని దర్శించారు? మరియమ్మను దర్శించారు. ఎందుకంటే నెక్స్ట్ ఆమె ఏమంటే ఈ ఇద్దరికి కూడా 6 నెలల గ్యాప్ ఉంది. ఎవరికంటే యోహాను గారికి, యేసుక్రీస్తు వారికి 6 నెలలు గ్యాప్ ఉంది. అయినా కూడా ప్రియులారా మరలా ఈ మరియ దగ్గరికి వచ్చి మరియ దగ్గర చెప్తూ ఇది మరియను కూడా ధైర్యపరుస్తున్నటువంటి సంఘటన మనం చూస్తాం. చూడండి 29వ వచనం, లూకా 1వ అధ్యాయం 29వ వచనం. ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకును, దేవుని వలన కృప పొందితివి చాలండి. ఇక్కడ దేవుని దూత ఇస్తున్న ధైర్యం ఏంటంటే, మరియా నువ్వు భయపడకు. ఒక శుభవార్తను ఇస్తూ ఉంది. ఆ శుభవార్తలోని ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంది. నువ్వు భయపడద్దు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, ఆయన గొప్పతనం గురించి ఈమెకు తెలియజేస్తుంది. అలాగే మూడవదిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ మూడవ వ్యక్తిగా ఎవరున్నారండి? యోసేపు ఉన్నాడు. యోసేపు బాధపడుతూ ఈ విషయం తెలిసి ఆయన తొందరపడుతున్నప్పుడు అతనిలో ఉన్న సందేహాన్ని ఆ దేవుని దూత వచ్చి అతనిలో ఉన్న సందేహాన్ని తీసివేశారు. అది మనం గమనిస్తాం. ప్రియులారా, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన మాత్రమే కానీ మరి దేని వలన కాదు. కాబట్టి ఆమెను గురించి నువ్వు భయపడద్దు అని అతనికి ధైర్యం చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయనను ఈ యొక్క తల్లిని అనగా మరియమ్మను నువ్వు చేర్చుకోవడానికి భయపడద్దు అని చెప్పి ధైర్యం చెప్పి యేసు ప్రభువారు ఎలాంటి వాడో అన్న విషయాన్ని కూడా యోసేపుకి చెప్పిన సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇంకా తర్వాత ఎవరికి కనిపించారు? గొర్రెల కాపరులకి కూడా కనిపించినప్పుడు వాళ్ళకి కూడా ఒక గొప్ప శుభవార్తను తెలియజేశారు. ఇక్కడ ఇప్పుడు వచ్చిందంతా దేనికోసం వచ్చారు వీళ్ళు? ఒక శుభవార్తను తెలియజేయడానికి. అక్కడ యోహాను కోసం జకర్యాని దర్శించి శుభవార్త చెప్పారు. ఇక్కడ మరియమ్మను దర్శించి ఆమెకి శుభవార్త చెప్పారు. అలాగే ఇక్కడ యోసేపును దర్శించి ఇక్కడ శుభవార్త మరియు అంటే అక్కడ తనకున్న అనుమానాన్ని కూడా నివృత్తి చేసేసారు. ఆ తర్వాత గొర్రెల కాపరులైనటువంటి వారికి కూడా దేవుని దూత దర్శించి వారిని ధైర్యపరిచి వారికి కూడా శుభవార్త చెప్పారు. 8వ వచనం 2వ అధ్యాయంలో అదేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొచ్చు ప్రభు దూత వారి ఎందుకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ భయపడితే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని దేవుని దూత చెప్పారు. చెప్పి వారికి యేసయ్యను గురించి అలాగే ఆ యొక్క స్థలం గురించి కూడా వారు వివరించినప్పుడు వారు మహా ఆనందముతో వారు సంతోషముతో మరి గంతులు వేస్తూ దేవుని స్తుతించుచూ కూడా యేసయ్య ఎక్కడున్నారో ఆయన దర్శించడానికి వెళ్ళి ఆయనను దర్శించారు, ఆయన స్తుతించారు అన్న విషయం మనం అందరు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎన్ని అండి? 4, అంతే కదా? 4. అలాగే ఇంకెవరిని దర్శించారు? జ్ఞానులైన వారిని దర్శించారు. ఎలా అంటే ఈ మొదట జ్ఞానులేమో నక్షత్రాన్ని చూసి వచ్చారు. తర్వాత యేసయ్యను చూసి దర్శించే వరకు బాగానే ఉంది. ఇంకా అక్కడి నుంచి నక్షత్రం లేదు. ఇప్పుడు దారి వాళ్ళు ఎంచుకున్న దారి తెలియదు. ఒకటే ఎక్కడికి? మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళాలి.
శుభవార్త చెప్పాలని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ మళ్ళీ దూత వాళ్ళకి దారిని చూపించారు. మరలా దానికి వద్దు మీరు వెళ్తే మిమ్మల్ని బాలుడైనా వీళ్ళు చంపేయాలని చూస్తున్నారు కాబట్టి మీరు అటు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు మరలా తిరిగి ఏం చేశారంటే వీరు ఎక్కడి నుంచి వచ్చారో వారి యొక్క స్థలానికి వాళ్ళు వెళ్ళిపోయారు. చూడండి, దేవుని యొక్క దూత యొక్క పరిచర్య ఎంత గొప్పగా ఉందో ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఇక్కడ ఈ దూతలు ప్రత్యేకంగా ఏంటంటే శుభవార్తను అందించారు. అలాగే ఈ దూతలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని కాపాడినట్లుగా మనం చూస్తాం. అలాగే సందేహాలను నివృత్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా వాళ్ళని ధైర్యపరిచినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా దూతల సమూహం అంతా కలిసి దేవుని స్తుతించిన సంఘటన మనం చూస్తాం. దూతల సమూహం అంతా కలిసి దేవుని స్తుతించారు. ఎలా స్తుతించారు చూడండి, సర్వోన్నతమైన స్థలములలో 2వ అధ్యాయము 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనము కూడా దేవుని స్తుతించాలి, ఆనందించాలి. ఎన్నో ప్రసంగాలు వింటాం, ఎన్నెన్నో మాటలు ఎన్నో రకాలుగా చెప్తారు, మనల్ని ఎన్నో రీతులుగా భయభ్రాంతులు చేస్తారు. స్టార్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవాలి. ఏమైంది? స్టార్ పెట్టుకోవాలి కదా. అలాగే రంగులు వేసుకోవచ్చా? వేసుకోవాలి, తప్పేం లేదు. ఏమండి, మంచి బట్టలు వేసుకోకూడదా? వేసుకోవచ్చు, తప్పేముంది? అలాగే మనం మంచిగా లైటింగ్స్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. చేసుకోవద్దా? చేసుకోవాలి. పిండి వంటలు చేసుకోవచ్చు, మన బంధువులు పిలుచుకోవచ్చు, అందరినీ ఆహ్వానించవచ్చు, ఆనందించాలి, గంతులు వేయాలి, దేవుని మహిమపరచాలి, అందరికీ ఆ ఆనందాన్ని పంచాలి. ఇది చేయకూడదు, ఇది చేయాలి అనేటటువంటి సందేహాలు ఏదైనా ఉన్నప్పుడు నన్ను అడగండి, నేను చెప్తాను కొన్ని విషయాలు. కానీ అనవసరంగా హృదయాన్ని కలత చెందుకొని ఇది ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అనుకుని కొన్ని విషయాల్లో మరి కలత చెంది ఉండకుండా దేవుని బిడ్డలారా, కానీ చేయాల్సినది ఏంటో తెలుసా? మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తుతి చెల్లించాలి. దేవునికి మహిమ కలిగేలా ఉండాలి. దేవుని ఉద్దేశం ఏదో అది ఎరిగిన వారమై అది నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని దూతలు ఏం చేశారు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మనం ఏం చేయాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఏంటి ఆ చిత్తము? వాళ్ళు చేసిన చిత్తం ఏంటి అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళారు. ఏం చెప్పమంటే అది చెప్పారు, ఏం చేయమంటే అది చేశారు. తన ప్రజలను ప్రొటెక్ట్ చేశారు. పిల్లలు తన ప్రజలైనటువంటి వారిని సేవ్ చేశారు. అలాగే తన ప్రజలైనటువంటి వారికి చక్కని శుభవార్తలను అందించారు. మరణం నుండి వారు తప్పించారు. ఇదే కదా మనం ఇంకా చెప్పుకోవాలంటే సమయం చాలదు, కానీ అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున దేవుని దూతల కంటే మనం విలువైన వారము. అవునంటారా కాదంటారా? దేవుని దూతలు గొప్పవారా, దేవుని బిడ్డలు గొప్పవారా? చెప్పండి. దేవుని బిడ్డలే గొప్పవారు. దేవుని దూతలు పరిచారకులు మాత్రమే. అమ్మా గుర్తు పెట్టుకోండి, దేవుని దూతలు ఎవరండి? ఎవరు? మరి మనం ఎవరవి? మనం దేవుని బిడ్డలు. దేవుని దూతలు కేవలము పరిచారకులే, కానీ మనం దేవుని బిడ్డలు. దేవుని రూపంలో చేయబడ్డాం, దేవుని చేతులతో చేయబడ్డాం. కాబట్టి ఎవరు గొప్పవారు చెప్పాలి? ఇప్పుడు మనం దేవుని కుమారులుగా ఉండే భాగ్యాన్ని ఎవరు దక్కించుకున్నారు? వారు దేవుని కుమారులు కాదు, పరిచారకులు. మనం దేవుని కుమారులు, దేవుని బిడ్డలు మనం. మరి వాళ్ళకంటే ఎక్కువగా మనం దేవుని స్తుతించాలి. వాళ్ళకంటే దేవుని మనం ఎక్కువగా పరిచర్య చేయాలి. వాళ్ళకంటే ఎక్కువగా మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అట్టి రీతిగా నెరవేరుస్తూ క్రీస్తుని గురించి ప్రకటిస్తూ దేవుని యందు ఆనందిస్తూ మరింత బలపడాలని దేవుని వాక్యం ద్వారా మనం చేస్తున్నాను. ప్రభు మాట దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని దూతల కంటే గొప్పవారు. గర్వించిన దూతలు, దేవునితో సమానులుగా ఎంచుకున్న దూతలు పడద్రోయబడ్డారు. ఈనాడు నీ హృదయంలో గర్వాన్ని రాని సోదరి సోదరుడా,
ఏనాడు కూడా నీ హృదయంలో అహంకారం రానియద్దు. నీవు దేవుని ఎదుట తగ్గించుకుని ఉండు. దేవుని ఎదుట మనమందరము తగ్గించుకున్నప్పుడు మనం హెచ్చించబడతాం. దూతలు నేటికి నాటికి ఎప్పటికీ కూడా ప్రధాన దూతలే కాదు, దూతలందరూ కూడా దేవుని ఎదుట గొప్ప ఘనత కలిగిన వారిగా ఉన్నారు. వారు దేవుని పని చేస్తున్నారు. ఆయన ఏం చెప్తారు చేస్తున్నారు. దేవుని విడుదలారా ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దూతల కంటే నీకు విలువైన వారం కదా, మరి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? పరిశీలన చేసుకున్నా. అవును తండ్రి, నువ్వు నాకెంత గొప్ప విలువ ఇచ్చావయ్యా. నీ కుమారుడిగా ఉండడానికి, నీ కుమార్తెగా ఉండడానికి నాకు ధన్యత ఇచ్చావునైనా. నిన్ను అంగీకరించినదు ఆ ధన్యత దేవా దూతలకు కూడా లేదు. కానీ దూతలు నెరవేరుస్తున్నారు నీ చిత్తం. నేను మాత్రం నెరవేర్చలేకపోతున్నాను. నన్ను క్షమించు. పరిశుద్ధమైన తండ్రి, ఈ మధ్య ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడాని పాదసన్నిధిలో నీవు ఇచ్చిన వాక్యం మా హృదయాలను ఫలింప చేయండి. వాక్యానుసారంగా మేమందరం జీవించడానికి సహాయం చేయండి. దూతలు మీ పరిచయం చేస్తున్న దూతలు ఈ క్రిస్మస్ లో ప్రభా దూతల యొక్క ప్రాధాన్యత గురించి విన్నాం. తండ్రి సమాచారం అందజేయవారిగా మేము చూస్తాం. ఈ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, అంతేకాదు నిన్ను స్తుతించేవారిగా మేము చూస్తాం. ఇది నన్ను మా ప్రియుడు మేమందరం నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తూ ఆత్మీయంగా బలపడి ఈ క్రిస్మస్ ఆనందాలను నాయన బిడ్డలు అనుభవిస్తూ ఆనందిస్తూ ఆ ఆనందాన్ని అనేకులకు పంచుతూ నేను బలపడి అభివృద్ధి పొందడానికి కొంచెం మనం ఏస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి.